ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నారండి. తెలంగాణకు కంపెనీలు తెచ్చే దిశలో చాలా కృషి చేస్తున్నారు. తెలంగాణ డెవలప్మెంట్ చేసే దిశగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారండి. చాలా కంపెనీలను ఇప్పటికి తెలంగాణకు రప్పించడానికి చాలా కృషి చేస్తున్నారు. అమెరికాలో కానీ ఆయన తిరుగుతూ మా తెలంగాణ ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చుకుంటూ ఇంకా రాండి, తెలంగాణ డెవలప్మెంట్ చేయండి, పెట్టుబడులు పెట్టండి అని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తన పర్యటన కొనసాగిస్తున్నారండి. అలాగే చూసే పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు ట్యాగ్లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలిఫోర్నియాలోని బిజినెస్ కాన్ఫరెన్స్లో పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులను పర్యాయపదం ఇది. రాండి, అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. అడోబ్ సిఇఓ శాంతనారాయణతో సమావేశము. హైదరాబాద్లో అమీన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు. చూడండి, రేవంత్ రెడ్డి గారు అమెరికాలో తన కంపెనీలకు అన్నిటికీ దూసుకుపోతున్నాడండి. తెలంగాణలో ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టులలో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానము. మత్తు ధర్మించివని బాలమిత్ర. బడిపిల్లలపై ఏఐ నిఘా నేత్రము. 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు. సిసోడియాకు బెయిల్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియా. 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులను భంగం కలిగించడమే బెయిల్ నిబంధన. జైలు మినహాయింపు సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనము. త్వరలో కేజ్రీవాల్, కవిత కూడా బెయిలు. కవిత 11 కిలోల బరువు తగ్గింది. బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాము కేటీఆర్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు క్రిమి లేయర్కు నో. సుప్రీంకోర్టు సూచనలపై కేబినెట్లో విస్తృతంగా చర్చించాము. రాజ్యాంగంలో క్రిమిలేయర్ నిబంధన లేదు. అశ్వన్ వైష్ణవ్. ఆయాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు. ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. ఏం ధరించాలో ఎలా చెప్తారు? హిజాబ్ పైన నిషేధమా? బొట్టు, తిలకము కూడా వర్తిస్తుందా? ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థులను సాధికారత వైపు ఎలా తీసుకెళ్తారు? హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే. అయ్యో పాపం పసికందు. 2 రోజుల వయసున్న మృత శిశువును తీసుకొచ్చిన కుక్క. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తీవ్ర కలకలం. ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదని సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కాలం చెల్లిన శైలంతో రోగికి చికిత్స. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన. 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలూన్లను ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది. రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు. చూడు, కాలం చెల్లిన సెలూన్ అది ఎక్కిస్తున్నారు కదా. సైలెన్ అది. నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ. సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా 3 కోట్ల నగదు లభ్యం.
బ్యాంకులో మరో కోటి, 6 కోట్ల విలువైన ఆస్తులు సీజు. ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేంద్ర ఇంట్లో అధికారులు తనిఖీలు. అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్లు గుట్టలు చూచి ఆశ్చర్యపోయిన అధికారులు. చూడండి, అవినీతి కొండ నిజామాబాద్ మున్సిపాలిటీలో. ఆయన ఎవరో సూపరింటెండెంట్ ఇంట్లో అంట, కట్టలు దొరుకుతున్నాయంట. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఇట్లా తీసుకోవడం తప్పు కదా సార్. ఎవరైనా లంచాలు తీసుకోకూడదు కదా. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి లక్ష్యం. వారి కోసం 17,000 కోట్ల పైగా బడ్జెట్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సీతక్క. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి. మంత్రి శ్రీధర్బాబు. ఉస్మానియా గాంధీలో ఇంటర్వ్యూలు, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నిర్వహణ. విశాఖ సికింద్రాబాద్ వందే మాతర రైలు షెడ్యూల్ మార్పు. ఈదు కుక్కల దాడి, 4 ఏళ్ల బాలుడు మృతి. 26 రోజులుగా ఆసుపత్రిలోనే. రెబీస్తో మృత్యువాద. ఇబ్రహీంపట్నం. చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు. వారంతా 15 తర్వాత అధికారులను కలవాలి. ఈ సీజన్ నుంచే సన్నధాన్యానికి $500 బోనస్. తుమ్మల. నేడే బీజేపీ. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ వల్లే, క్విట్ ఇండియా ఉద్యమం వల్లే ప్రజలకు స్వేచ్ఛ. బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ తరిమి కొట్టారు. నేడు రాహుల్ బీజేపీని తరిమి కొడతారు. జగ్గారెడ్డి. క్విట్ ఇండియా ఉద్యమం దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పతాక ఆవిష్కరణ. నేడు బీజేసీ పాలన. జగ్గారెడ్డి. బీఆర్ఎస్ కకృతి వల్లే సుంకేసుల ప్రమాదము. పునర్నిర్మాణ ఖర్చు, కాంట్రాక్టు సమస్య భరిస్తుంది. పూర్తి నివేదిక వచ్చాక చర్యలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బంగ్లాదేశ్ అచ్చరపడితే భారత్కు ముప్పు. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ హెచ్చరిక. మా శత్రువుకు ఆశ్రమిస్తే భారత్లో కలిసి పనిచేయలేము. బెంగాల్ సరిహద్దుల్లో వేలాది మంది బంగ్లాదేశీయులు. దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి. బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ ఉక్తులు. పాల్గొన్న 45 మంది రచయితలు. జయా బచ్చన్ వర్సెస్ చైర్మన్. మహిళలకు మీ మాట తీరు బాగలేదు. చైర్మన్ ఉద్దేశించి జయా ఫిర్యాదు. సభా మర్యాదలు తెలుసుకోండి. ధన్కర్. జయాకు మద్దతుగా విపక్షాలు వాకౌట్. సిసోడియాకు బెయిలు. 17 నెలల తర్వాత ఢిల్లీకి మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. సిసోడియాను కుటుంబ సభ్యులు స్వాగతము. కేజ్రీవాల్ కవితకు మార్గము సుగమము. వాళ్ళకు కూడా బెయిల్ వస్తుందంట. కేజ్రీవాల్కు కవితకు. ఎన్ని రోజులు పెడతారండి జైళ్ళల్లో? తప్పుంటే ఏదన్నా తొందరగా కేసు వేసి బుక్ చేయాలి, కానీ జైల్లో పెట్టి అది పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.